నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. తెలంగాణలో మొట్టమొదటిగా బీసీ నినాదం అనేది తెరపైకి వచ్చింది. తెరపైకి వచ్చిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా వరంగల్లో, అంటే ఇదివరకు మిర్యాలగూడలో జరిగినా కానీ వరంగల్లో మొట్టమొదటిసారిగా బీసీ గర్జన సభ ఒక చరిత్రను సృష్టించబోతోంది. నిజంగా లక్షలాదిగా తరలి వస్తున్నారు జనం, లక్షలాదిగా మద్దతుగా తెలుపుతున్నారు. దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఇక్కడ చాలామంది, అంబర్పేట శంకరన్న, ఈ రెండు రోజుల క్రితమే ఆర్ కృష్ణ కూడా మద్దతు తెలపడం జరిగింది, బీసీ సంఘం అధినేత. దానికి సంబంధించిన అంశంపై మనతో మాట్లాడేందుకు మనం ఒక వాయిస్ తీసుకుందాం. అక్కడ సభ ఏర్పాట్ల ప్రాంగణం నుంచి సభ నిజంగా ఎట్లా జరగబోతా ఉంది, ఏం కథ అన్నది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్యామునితో మాట్లాడదాం. నిజంగా బీసీ గర్జన సభ ఏ విధంగా ఉండబోతోంది, వరంగల్లో నిజంగా దద్దరిల్లబోతుంది, ఒక చరిత్రను సృష్టించబోతుందని నిజంగా పబ్లిక్ టాక్ వెళ్తున్న నేపథ్యంలో, ఇప్పటికే వివిధ బీసీ సంఘాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో, వివిధ కుల సంఘాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో, కులాలుగా కాదు మేము బీసీలుగా ముందుకు వస్తామని తెలిపే నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది, ఫిబ్రవరి 2 తారీఖున తెలంగాణ వరంగల్లో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సభా ప్రాంగణంలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, నిజంగా ఎలా ముందుకు సాగబోతున్నారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో వెంకటేష్. శ్యామన్న నమస్తే. నమస్తే వెంకటేష్ అన్న, ఇప్పుడు వరంగల్లో ఫిబ్రవరి 2న జరగబోయే సభ నిజంగా ఒక చరిత్రను సృష్టించబోతుందని పబ్లిక్లో టాక్ వెళ్ళింది. దాన్ని నిజంగా ఏ విధంగా చూడొచ్చు? మీరు ఈ 2-3 రోజులు ఉంది అక్కడనే, నేను వచ్చి దాదాపు 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అవుతుందా? ఓకే, 1 వీక్ అయింది. బట్ ఎవరు ఊహించని విధంగా సభ మాత్రం జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, ఎందుకంటే స్వచ్ఛందంగా, అంటే అక్కడ ఊర్లలో నేను అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా చుట్టుపక్కల విలేజ్లలో చూసాము, గ్రామాలలో చూసాము, మండలాలలో చూసాము, పట్టణంలో చూసాము. ఎక్కడికక్కడ అంటే మనమే కాదు, కంప్లీట్ గా అంటే బీసీలుగా కాదు కులాలుగా ముందుకు వస్తామన్న నేపథ్యంలో చాలా మంది మద్దతు తెలుపుతా ఉన్నారు దీనికి. ఎస్ అబ్సల్యూట్లీ. అంటే 1,00,000 మంది అనుకున్నారు సభ, 1,00,000 మంది కాదు, లక్షలాది మంది ఉండే ఆస్కారము ఉన్నది. వచ్చే ఆస్కారం కూడా పెద్ద ఎత్తున ఉన్నదని చెప్పుకోవచ్చు. లక్షలాది మంది, ఇప్పుడు అంటే లక్షలాది మంది, మేబీ ఒక 2 లక్షల పైన సభకు వచ్చే హాజరయ్యే అవకాశం ఉన్నదా? 100% ఉన్నది. అంటే అక్కడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి అసలు ఎట్లా ఉండబోతుంది పరిస్థితులు? ఏర్పాట్లు ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తము రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ సభా ప్రాంగణం కంప్లీట్ అయిపోయింది. పొద్దున మధ్యాహ్నం 12 గంటలకు అన్ని బీసీ కులాలకు సంబంధించిన సంఘాల అధ్యక్షులు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. అంటే ఎవరో చెప్తే ఎక్కడో చెప్తే కాదు, కంప్లీట్ గా ముందుకొచ్చే ఆస్కారం అయితే ఉన్నది. వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో బండ్లు వస్తా ఉన్నాయి కంప్లీట్ గా. అంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీసీలు ఏకమయ్యే ప్రపోజల్ కనబడుతుంది తెలంగాణలో. అగ్రపాలకులు నిజంగా వీళ్ళకు ఈ బీసీ గర్జన సభతోని నిజంగా ఇతర పార్టీలకు కానీ బీసీ గర్జన సభతో గజ్జుమనే పరిస్థితి ఉంటది. ఎందుకు గజ్జుమంటది అంటే కంప్లీట్ గా ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ కూడా బీసీ గర్జన సభ పెడుతున్నారు, బీసీలంతా ఏకమవుతున్నారు, మన ఓసీలది పోతదేమో అన్న కోణంలో నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు చెప్తున్న ముచ్చట్లు కూడా మనం చూసినాం. నార్మల్గా ఈరోజు పెట్టి నేను బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటున్నా అని చెప్తా ఉంటే మనకే నవ్వొస్తున్న పరిస్థితి మాత్రం చెప్పలేమేమో అన్న. రానున్న రోజులలో బీసీ నినాదం కూడా ఎత్తుకుంటాడేమో మరి కేసీఆర్ కూడా. అబ్సల్యూట్లీ ఎత్తుకుని, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ కూతురు ఎత్తుకుంది కదా, కూతురు ఎత్తుకుంది. ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రపంచనం సృష్టించే ఆస్కారం అయితే ఉంది వెంకటేష్. ఎందుకంటే స్వచ్ఛందంగా అన్నా మేమొస్తున్నాం అని చెప్పేసి ఇప్పటికే కొన్ని వందల కాల్స్, వేల కాల్స్ మాకే వస్తున్నాయి. చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యే అవకాశాలు 100% అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా తీసిపోకుండా, అంటే నార్మల్ గా కొన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినప్పటికీ
కుట్రలు కుతంత్రాలు జరిగినప్పటికీ అన్ని కుట్రలను ఛేదించుకొని ముందుకు వెళ్లే ఆస్కారం మాత్రం కనిపిస్తా ఉంది సభ. ఇప్పటికే అంటే నేషనల్ పార్టీస్ కి సంబంధించిన ఆర్జేడీ కావచ్చు, అంటే నేషనల్ పార్టీ ఇతర ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రం వాళ్ళు కాకుండా బయట రాష్ట్రం నుంచి నాయకులు ఇంకా పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు మద్దతు తెలిపి ఇక్కడికి వచ్చే అవకాశం కనబడతా ఉందా? ఎవరైనా ఇంకా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నదా? ఎస్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు నిషా యాదవ్ వస్తా ఉన్నది. ఇక్కడ ఆర్జేడీ నుంచి వాళ్ళ ఎంపీ వస్తా ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ అంటే ఇప్పుడు స్టాలిన్ పార్టీ నుంచి వాళ్ళ ఎంపీలను పంపిస్తా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున లీడర్స్, బీసీ లీడర్స్ ఈ సభకు మాత్రం రాబోతున్నారు. దానికి మించి ఇక్కడ అంటే బీసీ అంటే ఆర్ కృష్ణన్న, ఆర్ కృష్ణన్న అంటే బీసీగా ముద్రపడ్డ ఆర్ కృష్ణన్న రాబోతున్నాడు. ఇక్కడ తిన్మార్ మల్లన్న, నెక్స్ట్ ఇక్కడ కూడా మాజీ చైర్మన్ అంటే వరంగల్ హన్మకొండ కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. ఎక్కడ చూసినా ఒకటే బీసీ నినాదం, బీసీ నినాదం, బీసీ. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ. ఇది మొత్తానికి పార్టీలకు అతీతంగా పార్టీ ఏదైనా మేము కులం ఏదైనా మేము బీసీలం అంటూ నిజంగా అందరూ కదులుతున్న వైనం దానికి సంబంధించిన వీడియో. తీర్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జరగబోయే బీసీ రాజకీయ యుద్ధబేరి సభ జూన్ 2 తారీఖు ఆదివారం వరంగల్లో జరగబోయే సభకు బీసీలందరూ కూడా తరలివచ్చి సభను విజయవంతం చేయాలి. నేను కూడా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లిగా బీసీ బిడ్డగా మరి నేను కూడా పాల్గొంటున్నాను కాబట్టి బీసీలందరూ కూడా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆర్ కృష్ణ మాట్లాడిన వాయిస్ చూద్దాం ఒకసారి. ఫిబ్రవరి 2న వరంగల్లో జరిగే బీసీ యుద్ధబేరి గర్జన సదస్సుకు నేను మరి మల్లన్న గారు, సంగం సూర్యారావు గారు, జానయ్య గారు అందరం పెద్ద ఎత్తున కదిలిస్తున్నాం. బీసీలు దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ఇది ఒక మహా సంగ్రామం. సమయం వచ్చింది, ఈ మూమెంట్ వచ్చింది, బీసీ వాదం పెరిగింది. దీన్ని మనం అందరం కలిసి కట్టుగా సవాలు విసిరి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి తప్పనిసరి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇక్కడ అందరికీ నమస్కారం. ఇవాళ నేను మన నాయకుడు అన్న ఆర్ కృష్ణన్న, అలాగే జానయ్య గారు, సూర్యారావు గారు, కృష్ణన్న గారు అందరం కూడా ఇవాళ వరంగల్లో జరుగుతున్నటువంటి ఫిబ్రవరి 2న జరిగేటువంటి యుద్ధబేరి సభకు సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సభకు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి బీసీలందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్తూ ఈ సభను మరింత విజయవంతం చేయడం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ, జై తెలంగాణ, జై కృష్ణ, జై కృష్ణ. ఇది అందరికీ నమస్తే. నేను అంబర్పేట శంకరన్న మాట్లాడిన వాయిస్. ఎల్లుండి జరగబోయే 2 తారీఖు రోజు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 2 తారీఖు ప్రోగ్రాం జరుగుతుంది. బీసీ బంధువులందరిది మీరందరూ లక్షలాదిగా పాల్గొని మల్లన్న చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందరికి మీరు దయచేసి విన్నపం అందరికీ చేయండి, అందరు రావాలని కోరుకుంటాను. అందరికీ నమస్తే. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు అసలు గ్రామంలో ఉన్న బీసీలు మొత్తం ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపిన వైనం చూస్తా ఉన్నాం. హలో బీసీ చలో వరంగల్. తీర్మార్ మల్లన్నకు ఎక్కడ పోయినా, ఏ పాదయాత్ర చేసినా, ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మాది మేడ్చల్ జిల్లా, ఆ గ్రామం అంకిరెడ్డిపల్లి, కీసర్ మండల్. ఎంతవరకు దాకా అయినా పోరాటం చేస్తాం. ఇంతవరకు దాకా మల్లన్న మాకు ఏదో. అందరికీ నమస్కారం. హలో బీసీ చెలో వరంగల్. మన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు చేపట్టిన హలో బీసీ చెలో వరంగల్ బీసీ యుద్ధ గర్జనకి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యువకులందరూ కలిసి వచ్చి వేల సంఖ్యలో వచ్చి విజయవంతం. బిడ్డ బీసీ మేలుకో, తెలంగాణ ఏలుకో. కొట్లాడి సాధించిన రాష్ట్రాన్ని ఏలుకునే సమయం వచ్చింది. పద ఓరుగల్లు గడ్డ మీద బీసీ జెండాలు పాదుదాం. తీన్మార్ మల్లన్న మీటింగ్ పెడుతున్నాడు. మన ఒడ్డెరి కులాసులంతా మీటింగ్ కు రావాలి. నేను మద్దతు ఇస్తున్నాను.
ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, కమ్మరి కుమ్మరి ప్రతి ఒక్కరు రజక ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకొస్తున్న నేపథ్యంలో బీసీ గర్జన సభ వరంగల్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది. ఒక చరిత్రలో ఫిబ్రవరి 2వ తారీఖుకు లిఖించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 2వ తారీఖు బీసీ గర్జన ఒక చరిత్రను సృష్టించబోతుంది. ఇది పార్టీలకు అతీతంగా, మేమందరం బీసీలమంటూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మేము కులం ఏదైనా కానీ మేమందరం బీసీలమంటూ ముందుకొస్తున్న నేపథ్యంలో చరిత్రలో అసలు మర్చిపోలేని రోజుగా నిలవడానికి సిద్ధంగా ఉన్నది బీసీ గర్జన సభ ఫిబ్రవరి 2వ తారీఖు. మరి మేము కూడా వెళ్తున్నాం, మీరు వస్తున్నారా లేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.